నా పేరు రావు, టెంపో రావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రాములు ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. కొండముచ్చు నన్నే అన్నారు. నన్నే కదా, నువ్వు తిరిగి చూసావంటే నువ్వే కదా మరి కొండముచ్చు అని. విజయక్కను మేడం ఆగండి. విజయక్క ఓకే చెప్పండి. అన్న వద్దులే, మనం మాట్లాడదాం. ఏం చెప్పండి? అరే మాట్లాడండి రా. ఏంట్రా మీరు ఎట్లా చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్? అరకెళ్తున్నాం. అరవకుండా వెళ్ళండి. అరవకుండా వెళ్ళమని ఎవరైతే అరుచుకుంటారే వెళ్ళాలి. అంతే అంటారా? అంతే ఫ్రెండ్స్. ఏమో చారీ గారు, మాకు తెలియదు చారీ గారు. తెలుసుకుని చారీ గారు. ఓకే అండి. హాయ్. అరకు ట్రిప్ ప్లాన్ చేసామండి. ఎర్లీ మార్నింగ్ హాయ్. అరకు ట్రిప్ ప్లాన్ చేసాము. వీళ్ళిద్దరేమో హైదరాబాద్ నుంచి, అక్కడ ఒక శాలరీ నెల్లూరు నుంచి వచ్చారండి. వచ్చారు నా దుంప దించడానికి. ఎర్లీ మార్నింగ్ 6 అంతా దిగేశారు స్టేషన్లో. నేనేమో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 1/2 అవర్ పట్టింది. మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం పెద్దగా లేదనుకోండి, ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం స్టేషన్ నుంచి. ఆన్ ది వే టు అరకు. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్. అప్పుడు జోకులు నువ్వు చెప్పు శ్రీవల్లి, ఏం సంగతి? ఎలా ఉంది హైదరాబాద్ నుంచి నువ్వు వైజాగ్ రావడం? నీ ఫస్ట్ టైం కదా, ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. ఇది ఫస్ట్ టైం కదా, యాక్చువల్లీ నేను స్కూల్ టైంలో కూడా వెళ్ళాను, కాకపోతే ప్లేస్ వేరేది. సో ఇప్పుడు సెకండ్ టైం రావటం. నేను చాలా హ్యాపీ. అడగలేదే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎక్స్పీరియన్స్ అడిగాను, తప్పు నాది. నిన్ను అడిగాను చూడు, తప్పు నాది. ఇంకా సింపుల్ గా చెప్పు, వాళ్ళు పక్కకు తోసేస్తారు వీడియోని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చెప్పు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. నేనైతే బాధగా ఉన్నాను, ఎందుకంటే మా ఆయన మిస్ అవుతున్నాను. మిస్ యూ అండి. సిగ్గు లేదు మీ అందరికి. నిజంగానే మిస్ అవుతున్నాను అక్క. రాత్రి నుంచి పాప మా ఆయన ఏం తిన్నాడా ఏంటా అని. లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ. ఒక నిజమైన భార్య లక్షణం అది, తెలుసా? తెలీదండి. హౌస్ వైఫ్ మెటీరియల్. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అందులో. మీరు ఎక్కడన్నా పడండి. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చు కదా. ఓకే, టిఫిన్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఆకలిస్తుంది. తీసుకో, మీ అమ్మ మళ్ళీ మేమే తిన్నాం. మధ్య మధ్యలో కెమెరా చేంజ్ చేసి అటు వ్యూ కూడా చూపించాలి. ఓకేనే చేయాలి. ఓకే ఓకే, అదిగో అట్లాగా స్మార్ట్ పక్కరా. సరేరా, మళ్ళీ అన్న నీతోనే స్టార్ట్. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. పాడు. నాకే నీకే సినిమా పాడు గజాల పాడు. అరే ఎవరైనా స్టార్ట్ చేయండి, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే. స్టార్ట్ చేయండి. మల్లెల వాన నాలోన మనసంత మధువాసన. అందరూ పాడాలి. అన్న
నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను ఆ ధ్యాసలో పోయానంటే ఇంకెవడో మీదకి వచ్చేది. ఓకే ఓకే అక్క లా పాడే అక్క లా ఏముంది పాడక్క ఆగి లాత చిచ్చు చిచ్చు టైమింగ్ అంత ఉండదు. ఒక లైన్ వచ్చు పాడు. లాహిరి 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 ఆ? ఏం పాడా? లాహిరి లాహిరి లాహిరి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాల లాహిర్ అన్నది దాని పాట అంటారా? అదొక్కటే వచ్చు. లక్ష పప్ప లంచ్ కస్తావా లడ్డు కురిపిస్తావా లబ్బే తినిపిస్తావా వంటి సోకు లీజుకిస్తావా. సింగర్ గారు పాడండి సార్. వల్లప్ప వల్లప్ప గించే సంగరంగా అపుని గొప్పలే తప్పన తిక్కలెట్ట రంగ మంచి పాట రంగ ఆ పాపనే రానా పాడే ఆగే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పూలు తెచ్చానే అమ్మని అద్దరితో మరి అద్దరి దగ్గరికి వచ్చానే. నువ్వంటే పాడి చస్తానే నీ వెంటే పాడి వస్తానే. చల్లని గాలికి చెప్పిన చోటికి వచ్చేరు రో రా రా అక్కడికి కొంచెం రా ఇటు చూడక్క రా రేలా పారు అంగ పార్ దేకో ఇటు చూడు రా 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 రాణి రానమ్మ. వామ్మో. ఈ పాట ఒకటి ఉందా? నువ్వు కనిపెట్టావా? నువ్వు కనపడట్లేదు. ఇటు చూడు అక్క ఇటు చూడు అక్క. సింగర్ గారు అటు చూడండి సింగర్ గారు. మళ్ళీ మీరు ఫేమస్ అయితే ఈ పాటకి ఒరిజినల్ వాడు ఎవరంటే గుర్తించారు కదా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే మసక చీకటిలో అల్లె తోట వెనకాల పటేళ్ళ కలుసుకో మనసైనది కోతులు కారులో ఉన్న కోతులు రికార్డ్ చేస్తాం, బయట ఉన్న కోతులు. ఏం సాంగ్? ర్యాండమ్ ఏదో ఒకటి నువ్వే చెప్పు. నేను చెప్పానంటే అన్న కార్ డ్రైవ్ చేయడు. నువ్వు చెప్పు సాంగ్. నువ్వు చెప్తే బాగుండేది సాంగ్. ఏం సాంగ్ పాడదాం? ఇంకోసారి అడగ తెలియదు పాపం. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే పాపం పాడరా. నువ్వు పాడరా, మేము ఎంకరేజ్ చేస్తాను ఇలాంటి వాళ్ళని. నువ్వు ఆపరా. పిల్లగాడని బాగా గుర్తొచ్చాడు. కట్టేసిన తెచ్చుకుంటానురా. ఎంత మైకంగా చూస్తున్నాయి అయ్యి అల్ల పిల్ల ఫ్రెండ్స్ లాగా కదా. నీ ఫ్రెండ్సే కదా అంటే మన అక్క అట్లా వదిలేసి వెళ్ళటం ఏమన్నా న్యాయంగా ఉందా? తీసుకోవే పెంచుకో. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నారు. ఎవరు చెప్పకూడదు. వీడియో రిలీజ్ అయిన తర్వాత దెబ్బ అయితే తెలిసిపోతలే. నెక్స్ట్ మిమిక్రీ చేద్దామండి ఇప్పుడు. నువ్వేంటి? రక్త పింజరా, బంటియా, లలిత అంటినా? వాట్? టెల్ మీ. తప్పు చేశానండి. ఏమైందంటే కారం వేయడం మర్చిపోయానండి. నా మైండ్ ఉందే కొట్టి మీరే చెప్పండి ఫ్రెండ్స్. అలా కొట్టడం ఏమన్నా న్యాయమా? కొట్టాలి ఇలాంటిదండి, తప్పే లేదు. మా చెత్త నా కొడక. మరియు దీనికి 50,000 ఇచ్చాను. ఇంకా మళ్ళీ పొదుపులో 1,00,000 రూపాయలు కూడా తెచ్చిచ్చాను. ఇల్లు తాకట్టు పెట్టి మరి 2 లక్షలు ఇచ్చాను. అయినా కొడుతుంది. ఇది ఏమన్నా తప్పలేదు. ఇంకోటి ఏం కలర్ రా నాయన? బలేనో ఎప్పుడు బలేనో క్రీస్తు పూర్వం. ఓడి అమ్మ బంటే రక్త పింజర్ రోయ్
ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్. మొన్న చక్కెరగాడు ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను నేను చెప్పి మెసేజ్ పెట్టాడు. నెక్స్ట్ ఇది తీసేయడం బెటర్. చూడండి రా. ఓ చలి పెట్టి వేసి పెట్టారు. అటు వెళ్దాం అక్కడ కొంచెం ఎండ సైడ్. చెప్పండి. హాయ్ గాయ్స్. చికెన్లు ఎవరైనా తింటారా? తినండి. మేమైతే ఇక్కడ ఇదేం కొండ? గాలికొండ. గాలికొండ వ్యూకి అయితే వచ్చాము. ఫస్ట్ ప్లేస్ విజిటింగ్ అరకు. బ్యాంబూ వాటర్తోనే. ఓకే, ఎంత ఇది? కిలో అయితే 150 మేడం, అర కేజీ అయితే 300. ఓకే, ఇది అది 30 రూపాయలు సార్. కాప్ చికెన్ మీరు ఎవరు? ఇది ఒకటి వచ్చేసరికి 30 రూపీస్. ఇది పావు కిలో 150, అర కిలో 300. నైస్ గైస్. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, ఇక్కడైతే బాగుంటుందంట. ఇది ఉప్పు కారం ఏమీ లేకుండా బాంబు అంటున్నది. ఎవరు వచ్చినా ఇతని దగ్గర కొనుక్కోండి, మంచిగా ఇస్తున్నారు. 20 రూపీస్ అంట. అరే కొంచెం దూరం నుంచి సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల.